NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కడప జిల్లా స్థానిక పోలీస్ గ్రౌండ్లో ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ ధోని ట్రోఫీ 2024 పేరుతో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను భూపేష్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి సలావుద్దీన్లు క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు ఉత్సాహపరుస్తూ ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్న తారిక్ అలీ అభినందనీయుడని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, సంఘ సేవకుడు సలావుద్దీన్ అన్నారు. ప్రముఖ క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ రంగంలో భారతదేశాన్ని అత్యంత ఉన్నత స్థాయిలో నిలిపాడని వారు కొనియాడారు. भाषा ब्रांड हमारे राज कहाँ पे लेते हैं प्रोग्राम में ब्रांड हमारे बाहर भी लेते खड़े माल जाता रहता गमुना राज भाई संदीप क्लास नहीं भाई आगे मैं डाल दो बोल बोलता हूं कर रहा दिया था अब्बा क्या बोल అలాగే మన క్రికెట్ మాజీ కెప్టెన్ తారీఫ్ చేసినా కూడా అది ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసిన మన ఇంకొక అతిథి మన జేకే 10 ఇయర్స్ నుంచి మన ఆర్గనైజేషన్ తో అసోసియేట్ ఉన్నారు. సో అన్నగారు అసాధ్యంగా తారీఫ్ చేసినా కూడా అది తక్కువ జరిగించాలని చెప్పి ఇందులో కూడా 14 టీములుగా క్రికెట్ పోలీసు గ్రౌండ్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది. టౌన్ కు దగ్గరలో మన క్యాలెండర్ కి అయినా లేకపోతే ఎటువంటి సేవా కార్యక్రమానికైనా కొందరిష్టకి మనకు ఆల్ ద టైం మనకు సపోర్ట్. సో ఏదైనా ఈవెంట్ జరుగుతా అంటేనే కాదు, వేరే మనకి ఏదైనా బ్లడ్ డొనేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు హలో అలాగే సో స్ట్రీట్ కింగ్స్ మన రోడ్ లైన్స్ మన కడపలో విత్ ఇన్ మినిట్స్ లో నాకు రెస్పాండ్ చేశారు. చేస్తాము ఇంతియాజ్ అన్న జేకే యూత్ ప్రెసిడెంట్ మన ఖాదర్ భాయ్ ఇది పడుకుంటే ప్రెజెంట్ చేసినట్టు. ओके मलिक सर आराम से ఈరోజు కడప నగరంలో ధోని ట్రోఫీ నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని దీంతో పార్టిసిపేట్ అయ్యే ప్రతి ప్లేయర్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు స్పోర్ట్స్ అనేది లైఫ్లో ఒక భాగము. ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలా. దాంతో భాగంగానే
ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా కడప నగరంలో జరగబోయే ఏ టోర్నమెంట్ కూడా ఖచ్చితంగా మా వంతు సహకారం ఉంటుంది తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు మేము ఈ కార్యక్రమానికి రావడానికి కూడా చాలా సంతోషం అని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కడప నగరంలో హోంకారిష్ట కేకేఆర్ ఆధ్వర్యంలో ధోని ట్రోఫీని ఈరోజు ప్రారంభించారు 4 టీములు. ఈరోజు శనివారము తొలి మ్యాచ్ జరిగింది, రేపు ఆదివారము ఫైనల్గా జరుగుతుంది. ముఖ్యంగా హోంకారిష్ట తారీఖ్ గారు ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రాములు చేశారు, ఎన్నో టోర్నమెంట్లు పెట్టారు. అలాగే హోంకారిష్టలో కొన్ని వేల మందికి ఆయన చేసిన రక్తదానాలు, ఆయన జీవితంలో సేవ కోసమే జీవించారు కానీ తన సొంతం కోసమేమీ జీవించలేదు. అలాగే ఈరోజు ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి కంటెస్ట్ అభ్యర్థి భూపేష్ గారు రావడం జరిగింది. చాలా సంతోషకర విషయము. అలాగే కడప నగరంలో ఒక క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఒక మైదానం లేదని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు హోంకారిష్ట అభ్యర్థులు. ఆయన వెంటనే స్పందిస్తూ వచ్చే రోజుల్లో మళ్ళా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిని అలాగే శ్రీనివాసరెడ్డి సార్ గారిని కలిసి ఇక్కడ దగ్గర దాపులు ఎక్కడ స్థలం ఉంటే కేటాయించి దానికి ప్రయత్నిస్తామని చెప్పడం చాలా సంతోషకర విషయము. ఎందుకంటే కడప నగరంలో యువత ఎంతోమంది ఆటల్లో ముందుకు వస్తున్నారు. అలా రావాలి కూడా, అలా ఉత్సాహం చూపించాలా కూడా. ఈ టోర్నమెంట్లలో యువతకు ఒక మంచి మార్గం కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సెల్లుల్లో మొబైల్లో టైం ఎక్కువ చేసి తన శరీరానికి కూడా హానికరం కలిగిస్తున్నారు. కనుక ఇలాంటి క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఆడి తన ఆరోగ్యాన్ని కూడా బాగా చేసుకోవచ్చు అవకాశం ఉంది. దీంతో మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి హోంకారిష్ట తారీఖ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.